ముందు మా ఎమ్మెల్యేని తనేం కూడా మేము చూస్తున్నాం. మా ప్రజెంట్ ఎమ్మెల్యేని అసలు రానికూడదని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకి వేయాలన్న ఆప్షన్ అనేది 1% కూడా రావడం లేదు. చదువుకున్నోడికి అర్థమైంది, చదువుకున్నోడికి కూడా అర్థమైపోయింది. చదువుకున్నోడికి అంతా తెలుసు, చదువుకున్నోడికి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది పనితీరు. 10 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు ఏం చూడాల. రాజకీయానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ పరిపాలన వల్ల మాకు రాజకీయంలోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మేము కూడా అంటే అభివృద్ధి ఏం లేదని, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని. అంటే మరి ఈ విద్య కావచ్చు, వైద్యం ఉచితంగా, విద్య ఇవన్నీ మంచిగా ఉంటున్నాయి అంటున్నారు కదా. సిబిఐని ఉన్నప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ కనెక్షన్ ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఇదేదో పథకం, విద్యా దీవెన పథకం అని చెప్పేసి డైరెక్ట్గా మా అకౌంట్లో వేసి వేస్తున్నాడు. సంవత్సరానికి 2 సార్లు వేస్తున్నాడు. మామూలుగా సంవత్సరానికి 15,000 రావాల్సింది ఇప్పుడు 6,000 వస్తున్నాయి. మిగతా 9,000 మేమే సపరేట్ మేము కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు మాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అప్పుడు మాకు హాల్ టికెట్ రావాలంటే కంప్లీట్ ఫీ క్లియర్ చేసుకోవాలి. మేము వ్యాన్ తెచ్చి కట్టుకోవాలి. ముందైతే ఇలాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం చాలానే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే మరి ఎమ్మెల్యేని చేంజ్ చేయాలనుకున్నారు. సో ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకునేది ఇప్పుడు ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు వచ్చినా ఇంకా అర్థం కాలేదు కదా ఎవరు చేస్తారనేది. మాకు ఇంకా డెసిషన్ క్లియర్ లేదు. కానీ ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉండకూడదని మా ఫీలింగ్. ఓకే, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు కదా సుధాకర్ గారు, ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఉందని అంటున్నారు. సో ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తారు ఆయన అంటే ఖచ్చితంగా రాలేరు, కానీ రావచ్చు. రాలేరు అంటే అధికారులు లేనప్పటికీ కూడా చాలా నియోజకవర్గంలో చాలా మంచి పనులు చేశారంటున్నారు. డబ్బులు కూడా ఎంతో ఖర్చు పెట్టారంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు. ఇలాంటివి వస్తున్నాయి లైట్స్. విలేజ్ అయితే కొంచెం కనిపిస్తుంది విత్ లైట్ ప్రకారం. కొన్ని ఫ్యామిలీల ప్రాబ్లం అంటే ముందుండి చేపిస్తున్నారు. అది బాగానే ఉంది, యూత్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ లోకల్స్ అయితే విలేజెస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా పైన అంటే మనం చెప్పలేం టౌన్స్లో. ఓకే, అంటే పెద్ద పెద్ద పార్టీలు ఇప్పుడు వైసీపీ, టీడీపీ ఉన్నప్పటికీ కూడా సో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎక్కువ ఇక్కడ మెజారిటీ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. మెజారిటీ రావచ్చు, విలేజ్లో మెజారిటీ రావచ్చు, కానీ టౌన్లో నాకు తెలీదు. విలేజ్లో అయితే మంచి ఫాలోయింగ్ అయినా ఉంది సార్. సో ఏం చెప్తారు బ్రదర్ ఇప్పుడు? అంటే ఇంతకు ముందు ఎట్లుండేది? ముందంటే అప్పట్లో మనకి రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం లేదు, అంత నాలెడ్జ్ లేదు రాజకీయం పరంగా. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఎట్లుంది? నచ్చిందా? అబ్బా దరిద్రంగా ఉంది. ఎందులో ఫెయిల్ అయ్యారంటే? అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. అన్నిట్లో అంటే ఇప్పుడు విద్య చూసుకుంటే వైద్యం ఉచితంగా ప్రతి ఊరిలో వైద్యం చేయించారంటున్నారు. విద్య పరంగా గవర్నమెంట్ ఓన్లీ బిల్డింగ్ ఒకటే డెవలప్ అయింది, ఎడ్యుకేషన్ డెవలప్ కాలేదు ఇంకా. ఇప్పుడు స్కూల్స్ చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు ఇంకా. ఓన్లీ స్కూల్స్ బాత్రూమ్ గవర్నమెంట్ స్కూల్స్ నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ లోపల ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కరెక్ట్గా లేదు. ఓకే, ఇప్పుడైతే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చూశారు ఇంతకుముందు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చూశారు. సో ఇద్దరు ఏంటి డిఫరెంట్ అంటే ఏమని చెప్తారు? ఎడ్యుకేషన్కి నాన్ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఎట్టుంటో అట్లా ఉండు. ఓకే, సో ఈసారి మరి ఎవరు రావచ్చు అనుకుంటున్నావు ఏపీలో సీఎం? అయితే నాకు సిబిఐని చూడాలని చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీ నియోజకవర్గాన్ని చూసుకుంటే సో ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నావు? ఇక్కడ బెటర్ అంటే ఇంకా సుధాకర్ రెడ్డి సార్ వస్తే కానీ ఇక్కడ పర్లేదు. ఇక్కడ ఆయన ఆల్రెడీ చేస్తున్నారు వితౌట్ రూలింగ్, వితౌట్ పొలిటీషియన్. అంటే ఒక పదవి లేకుండానే చాలా చేశారు ఇక్కడ లోకల్లో. పదవి వస్తే చాలా చేయొచ్చు అని మాకు నమ్మకం ఉంది, కానీ ఎవరు వస్తారని కన్ఫర్మ్ చెప్పలేం. ఓకే, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు రావాలి అంటున్నారు కదా, ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగితే బెటర్ అనుకుంటున్నారు? లోకల్లో ఏం కోరుకుంటున్నారో దానికి ఒక 10-20% ముందే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అంచనా కావాలి, మనకి ఇది కావాలనుకునే దాని ముందే జరిగిపోయి ఉంటుంది. అలాగని మాకు ప్రజెంట్ అనిపిస్తుంది. తర్వాత చేస్తారో చేయగలరో అని తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే దేనికైనా ముందుండి చేస్తారని అనిపిస్తుంది. ఓకే బ్రదర్, ఏం చెప్తారు మీ నియోజకవర్గ వాసులకి? నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఓటుకు నోటు అమ్ముడుపోకుండా ఖచ్చితంగా అయితే ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి ఓటేయాలి, ఆలోచించి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలి. కొంతమంది చదువుకోలేదు ముసలి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట, ఓన్లీ పార్టీకి ఫిక్స్ అయిపోయినారు. వాళ్ళందరూ మారాలి అని మా ఫీలింగ్. ఇంకా ఏం అనుకోలేదు,
కానీ అదే పసుపులేటికి కానీ టీడీపీకి కానీ ఎవరికొకరికి వేయాలి, వైసీపీకి అయితే వేయలేను. ఓకే, అంటే పసుపులేటి గారని ఎందుకని అందరు ఇంత స్పెషల్గా చెప్తున్నారు? పసుపులేటి అని ఏం లేదు, జస్ట్ టీడీపీ తరపు నుంచి వస్తుంది కాబట్టి పసుపులేటి అన్నాను. పసుపులేటి ప్లేస్లో ఇంకో ఎవరు నిలబెట్టినా టీడీపీకే వేస్తారు ఎవరైనా. అంటే ఇప్పుడు జరిగిన ముందు ఇప్పుడు 5 సంవత్సరాలు భరించాం. ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఏం లేదు. నేను చెన్నైలో చదువుతున్నా, ఇక్కడ కాలేజ్ లేదు కాబట్టి నేను చెన్నైకి వెళ్ళా. ఏం మంచి కాలేజ్ లేదు, కానీ అక్కడికి వెళ్ళాను, అక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేం ఫీజు రింబర్స్మెంట్ అట్లాంటివి ఏం లేదు. బయటికి వెళ్తే ఏపీ స్టూడెంట్స్కి ఎవరికి లేదు. చెన్నై ఆల్మోస్ట్ అందరూ ఏపీ పీపుల్సే ఉన్నారు. ఏడు నుంచి ఆడికి ఎందుకు వెళ్ళారు అనమాట, ఇక్కడ ఏం లేనందువల్లే కదా ఆడికి వెళ్ళింది. అది ఇప్పుడు ఇక్కడ మరి మీ నియోజకవర్గంలో పసుపులేటి గారి వస్తే బెటర్ అంటున్నారు కదా. సో ఇంతకు ముందు చూసుకుంటే ఆల్రెడీ వైసీపీ ఉంది అధికారంలో 10 years. ఈ 10 yearsలో ఇక్కడ మామూలుగా మీ నియోజకవర్గం ప్రకారం చూసుకుంటే అసలు ఏమన్నా అభివృద్ధి పనులు జరిగాయా? అంతేం జరగలేదు, జరిగినాయి కానీ జరగలేదని చెప్పలేను. కానీ అంటున్నారు కదా, ఇప్పుడు విద్య వైద్య కావచ్చు, నిరుద్యోగులకి ఇళ్ళ పథకాలు, స్థలాలు ఇట్లా ఇచ్చామంటున్నారు కదా. ఇచ్చారు, మా సైడ్ కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అంటే అందరికి కంప్లీట్ అవ్వాలి కదా, ఒకరికి ఇద్దరికి ఇచ్చేస్తే అందరికి ఇచ్చినట్టు కాదు కదా. ఓకే, ఇక్కడ ఇండిపెండెంట్గా సుధాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. సో అధికారులు లేకుండానే ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు నియోజకవర్గానికి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? చేశాడు, చాలా వరకు చేశాడు. ఊర్లో పిల్లగాళ్ళకి కిట్స్ అని గేమ్కి అట్లా ఇచ్చాడు, అట్లాగే లైట్లు వేయించాడు. తన వంతు సాయం చేస్తున్నాడు. మరి గుర్తించి వేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది ఇంకా మరి ఈసారి అధికారంలోకి రావచ్చు అంటారా? రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇటు సైడ్ వరకు మొత్తం చేశాడు కాబట్టి కొంచెం గుర్తిస్తారు గ్యారంటీగా చేసినందుకు. ఓకే, ఓకేలో వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటున్నా? వస్తే ఫస్ట్ అయితే రోడ్డు వేయాలనుకుంటున్నాను నేనైతే. అది ఎప్పటి నుంచి చాలా ఇబ్బంది. నేను చెన్నైకి వెళ్ళి వస్తున్నా కాబట్టి నైట్ పూట రావాల్సి వస్తుంది నాకు. నైట్ పూట ఆ రోడ్ల మీద రావాలంటే అది యుద్ధమే. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాం మరి? సీఎంగా అయితే కనుక ఎవరు వచ్చినా కానీ మళ్ళీ జగన్ అయితే కష్టమే, టీడీపీ వచ్చినా పర్వాలేదు. ఓవరాల్గా మీకు వైసీపీ ప్రభుత్వం నచ్చలేదండి? నచ్చలేదండి. సో వైసీపీలు ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యేల పైన కూడా ప్రజలు చాలా వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా. సో ఎందువల్ల అంటారు? వాళ్ళు మాటలు ఎక్కువ చేసే పని తక్కువ, దానివల్ల అంతే, ఇంకేం లేదు వాళ్ళ గురించి చెప్పడానికి కూడా. ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది ఏపీలో? సొంత అన్నకు కూడా ఓటేద్దాం అంటున్నారు. షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? ఆమె అంతే, తెలంగాణకి వెళ్ళింది, ఆడే చేద్దాం అనుకుంది, ఆడ చేయలేకపోయింది, ఎడకి వచ్చింది, ఎడ ఏం ఉండదు, జస్ట్ ఒక పాట అంతే. ఓకే, ఓట్లు ఏమన్నా చీలే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా షర్మిల గారు? లేదండి, ఏం లేదంట. సో ఏం చెప్తా మీ నియోజకవర్గ వాసులకి? నేను చెప్తానంటే చూసి ఇప్పటి వరకు ఎలా జరిగిందో మొత్తం ఆలోచించి, ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఎలా కష్టపడుతున్నారు దాన్ని చూసి అందరికీ మంచి వాడికి ఓటేయాలని కోరుకుంటున్నాను నేనైతే.